దావూద్ కంపెనీ విజయనగరంలో బొత్స కంపెనీ అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. 5 ఏళ్లలో బొత్స కుటుంబం 2,000 కోట్లు దోచుకుందని అన్నారు. జిల్లాలో బొత్స కుటుంబం భూములు దోచేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు పట్టాభి. భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలో ఎమ్మెల్యే అప్పలనాయుడు 100 ఎకరాలు దోచుకున్నారని పట్టాభి ఆరోపించారు. ముంబైలో డి కంపెనీ ఏ రకంగా ముంబైని దోచుకుందో ఈ జిల్లాలో ఉన్నటువంటి బి కంపెనీ విజయనగరం జిల్లాని మొత్తం కూడా దోపిడీ చేస్తా ఉంది. బి కంపెనీ అనగానే ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది, బొత్స గారి కంపెనీ. మరి బి కంపెనీలో ఆయనతో పాటు ఆయన భాగస్వాములు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాస్ గారు, చిన్న శ్రీనివాస్ గారు కానివ్వండి, నెల్లిమర్ల శాసనసభ్యుడైనటువంటి అప్పలనాయుడు గారు కానివ్వండి, గజపతి నగరం శాసనసభ్యులైనటువంటి బొత్స అప్పల నరసయ్య గారు కానివ్వండి, వీరందరూ కూడా ఈ కంపెనీలో పార్ట్నర్స్. ఈ బి కంపెనీలో ఈ కంపెనీ మొత్తం కూడా గత 5 సంవత్సరాల కాలంలో విపరీతంగా భూ కబ్జాలకి పాల్పడటం, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి వారి భూముల్ని కబ్జా చేయటం, విచ్చలవిడిగా దోచుకున్నారు. ఈ బి కంపెనీ యొక్క మొత్తం ఆస్తులు చూస్తే సుమారుగా ఈ రోజున 3,000 కోట్ల రూపాయలు దాటిపోతా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈ 3,000 కోట్లలో గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 2,000 కోట్లు దోచేశారు. 2019 నుండి నేటి వరకు విజయనగరం జిల్లాని కబ్జా చేసినటువంటి ఈ బి కంపెనీ యొక్క ఆదాయం 2,000 కోట్లు. అంటే హీనపక్షంగా, అంటే ఎన్నో రకాలైనటువంటి అంశాలు పరిశీలించిన తర్వాత ఈ రకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి.